రైట్స్ ఉండవా? రైట్ టు లైఫ్, రైట్ టు మూవ్ అల్లు అర్జున్ కు లేదా అంటూ పోలీసులను ప్రశ్నించింది. బేసిక్ గా అల్లు అర్జున్ కి లెటర్, అల్లు అర్జున్ కి సంధ్య థియేటర్ యాజమాన్యం ముందుగానే పోలీసులుకి ఇన్ఫార్మ్ చేయడం అల్లు అర్జున్ రాక గురించి అల్లు అర్జున్ కి చాలా ఉపయోగపడినట్టుగా తెలుస్తుంది. సుదీర్ఘ విచారణ అనంతరం అల్లు అర్జున్ కి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పుష్పకి బిగ్ రిలీఫ్. ఉదయం నుంచి జరిగిన ఉత్కంఠ పరిణామాల మధ్య ఒకసారి ఆడియో విందాం. अल्लू अर्जुन का फैंस के वजह से और कोर्ट తెలుగు మీద ఇప్పుడు వచ్చింది కోర్ట్ మన దగ్గర జ్యుడిషియల్ అనేది చాలా పకడ్బందీగా ఉంటుంది. న్యాయం అనేది 100% జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ యొక్క ప్రమేయం లేదని కోర్టు భావించి చేయబట్టి బెయిల్ ఇచ్చింది. సంతోషం. ఇది నిజంగా అందరికీ, ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ యొక్క వారు దేవుణ్ణి ప్రార్థించడం వల్ల వచ్చిందని నేను భావిస్తా. అది అసలు ఏం జరుగుతుంది సార్? కేసు విషయంలో ఏం జరుగుతుంది? ప్రెజర్ ఉంటుంది అనుకుంటున్నారా సార్? శేఖర్ రెడ్డి గారు సార్, ఏమైనా ప్రెజర్ ఉంటుంది అనుకుంటున్నారా జనరల్ గా? అసలు ఇంత ఫాస్ట్ గా అరెస్ట్ కి సంబంధించినటువంటి మూమెంట్ జరిగింది, ఇంట్లోకి వెళ్ళడము మీరు చెప్పాలా? మీరు చెప్పాలి. అది ఇప్పుడు కేటీఆర్ మిగతా వాళ్ళంతా రెస్పాండ్ అవుతా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. నేను చెప్పకూడదు, నేను ఏం మాట్లాడుతూ చెప్పండి. బెయిల్ ఏ గ్రౌండ్ లో వచ్చింది? జ్యుడిషియరీ అనేది చాలా న్యాయం అనేది ఇచ్చే జ్యుడిషియరీ. ఇండియన్ జ్యుడిషియరీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరైనా అన్యాయంగా చేస్తే న్యాయం కోసము కోర్టు పబ్లిక్ యొక్క దానికోసం వస్తుంది. కాబట్టి పబ్లిక్ను ప్రొటెక్ట్ చేసేదానికి మన జ్యుడిషియరీ ఉంది. ఆ జ్యుడిషియరీ అనేది న్యాయం అనేది జరిపింది. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయారు, బయటకు వస్తారా ఇప్పుడు? అది కోర్టు తెలుసు. నాకు జనరల్ ప్రాసెస్ మీరు ఎవరితో మాట్లాడారు? ఇప్పుడు కుటుంబ సభ్యులు ఏమంటారు? చిరంజీవి గారు కానీ అల్లు అరవింద్ కానీ? నేను ఎవరితోటి మాట్లాడలేదు. కుటుంబ సభ్యులు ఆందోళన ఉన్నారా? స్నేహారెడ్డి గారు, పిల్లలు అందరు న్యాచురల్గా ఇలాంటివి జరిగినప్పుడు ఆందోళన అయితే ఉంటుంది కదా. లేదని చెప్పి నేను అన్నా తప్పు కదా. మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అసలు సిచ్యువేషన్ తెలియదు, న్యాయం జరుగుతుందని చెప్పి నేను అనుకున్నాను. ఇది పెద్ద కేసు అనేది జనరల్గా ఈయన ప్రమేయం ఏమి లేదని చెప్పి అనుకున్నాను. ఓకే, సిచ్యువేషన్ ఇది న్యాయంగా బెయిల్ వచ్చింది అనేటువంటి ఒక దాంట్లో ఉన్నారు. సెక్రటరీ గారు చెప్తా ఉన్నారు. అల్లు అర్జున్ మామ లోపలికి వెళ్తా ఉన్నటువంటి విజువల్ చూస్తా ఉన్నాం. బెయిల్కి సంబంధించినటువంటి విషయంలో ఫ్యాన్స్ కోరిక మేరకు కోరుకున్నటువంటి ప్రకారం బెయిల్ వచ్చిందనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. లోపలికి వెళ్తా ఉన్నారు బెయిల్ వచ్చినటువంటి సిచ్యువేషన్ పైన. సో బిగ్ న్యూస్, బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. జరుగుతున్నటువంటి పరిణామాల పైన ఆందోళనగా ఉన్నారు. కుటుంబ సభ్యులంతా కూడా ఉదయం నుంచి జరిగిన సిచ్యువేషన్ పైన అనేటువంటిది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఆందోళన ఉంటుంది. జరిగినటువంటి పరిణామాల పైన ఏం జరిగిందో కోర్టు పైన నమ్మకం ఉందనేటువంటి స్టేట్మెంట్ చేశారు సెక్రటరీ గారు. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో మాట్లాడారు, చూసాం. లోపలికి వెళ్తా ఉన్నారు, జైలు సిబ్బందితో మాట్లాడుతూ ఉన్నారు, పర్మిషన్ తీసుకుంటున్నారు. లోపలికి వెళ్ళి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళారు, రిమాండ్ అయ్యారు కాబట్టి బయటకు వచ్చే అవకాశం ఉందా ఈరోజు లేదా అనేటువంటి చూడాలి. ఎలాంటి ఉత్తర్వులు ఉంటాయి? 5 గంటల లోపే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జైలు అధికారులకు చూపించాల్సిన అవసరం ఉంది. అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ రియాక్షన్ ఓన్లీ ఆర్టీవీ పైన మాత్రమే చూశారు. అల్లు అర్జున్ మామ ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీతో మాట్లాడారు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు ఫస్ట్ రియాక్షన్ అందిస్తుంది. అల్లు అర్జున్ మామ మాట్లాడారు. అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చిన వెంటనే జ్యుడిషియరీ మీద ఉన్న నమ్మకం గురించి ఆయన మాట్లాడారు. మొత్తానికి ఆయన అందరికీ నమస్కారం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? అల్లు అర్జున్ ని రిమాండ్ విధించారు, అల్లు అర్జున్ లోపలికి పంపేశారు. కాబట్టి ఇప్పటికిప్పుడు మళ్ళీ బెయిల్ వస్తుందా? ఈ రోజు అల్లు అర్జున్ బ్యాక్ వస్తాడా లేదా అనేది ఉత్కంఠ కనిపిస్తుంది. లాయర్ గారు, మీరు ఒకసారి కామెంట్ చేయగలుగుతారా? ఏం జరుగుతుంది ఇప్పుడు? నా ఒపీనియన్ అయితే ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. వన్స్ ఒకసారి జైల్లోకి వెళ్ళిన తర్వాత హైకోర్టు ఇప్పుడు ఏదైతే బెయిల్ గ్రాంట్ చేసినారో ఆ బెయిల్ గ్రాంట్ చేసిన కండిషన్స్ కొన్ని ఉంటాయి. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది అంటే సమ్ షూరిటీస్ కానీ లేకపోతే బాండ్స్ కానీ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కోర్టు కనుక ఇప్పుడు ఆ పర్టికులర్ ఏదైతే రిమైండ్ చేసిన కోర్టు ఉందో లేకపోతే వాళ్ళకి షూరిటీస్ సబ్మిట్ చేసేసి రిలీజ్ కావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు టైం అయితే అయిపోయింది. మరి వీళ్ళు బాండ్స్ ప్రిపేర్ అయినారా లేదా అన్నది కూడా మనకు తెలియదు. ఒకవేళ ఇప్పుడు కనుక టైం ఉంటే ఆల్రెడీ ఇట్స్ ఆల్మోస్ట్ 4-6 కాబట్టి కోర్టు కనుక ఒకవేళ ఉంటే ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ కోర్టు ఫంక్షన్ అయింది, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా బెయిల్ అంటే నాకు తెలిసి బాండ్స్ అన్ని ప్రిపేర్ చేసుకుని ఉంటారు. బాండ్స్ కనుక సబ్మిట్ చేస్తే ఇమీడియట్గా నైట్ వాళ్ళు రిలీజ్ చేయమని ఆర్డర్స్ ఒకవేళ ఇస్తే కనుక
ఎనీ టైమ్ హీ మే కమ్ అవుట్ ఫ్రమ్ ది జైల్. ఆర్డర్స్ ని జడ్జి ఇంటి దగ్గర నుంచి కూడా పాస్ చేయడానికి ఇంటి అవకాశం దగ్గర ఉంటుందా? నుంచి జడ్జి ఆర్డర్స్ పాస్ చేయడానికి ఉండకపోవచ్చు మోసం. అంటే కొన్ని సందర్భాల్లో జడ్జి నాకు తెలిసి ఈ రోజు నైట్ అల్లు అర్జున్ బయటికి రాడు, లోపల ఉంటాడేమో. రేపు మామూలు రేపు సాటర్డే కదా, రేపు సాటర్డే ప్రకారంగా ప్రొసీజర్ జరిగే అవకాశం ఉంటుంది. సాటర్డే క్రిమినల్ కేసెస్ ప్రొసీజర్స్ ఉంటాయి కాబట్టి ఆ బాండ్ ఒక డిపాజిట్ చేస్తే ఖచ్చితంగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్, అల్లు అర్జున్ కి హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు వాదనలు వినిపించే మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ యాక్టర్ అయినంత మాత్రాన, అల్లు అర్జున్ సెలబ్రిటీ అయినంత, బహుశా ఆ లోయర్ కోర్టు దగ్గరే ఇంకా రిమాండ్ వాదనలు కాసేపు ప్రొలాంగ్ అయ్యుండుంటే వేరే రకంగా ఉండుండేదా? అంటే ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుకుండే ఇప్పుడు వెబ్సైట్ అంతా కూడా హైకోర్టు ఆర్డర్ ముందు వస్తుందా లేకపోతే కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు మన మ్యాజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ ముందుకు జరుగుతుంది అన్నది మొత్తం సంసిద్ధం. కానీ ఏదేమైనప్పుడు కూడా ఇంతసేపు మనం చేసిన ఆర్గ్యుమెంట్ అయితే 100% సక్సెస్ అయింది. వీఆర్ సపోర్టింగ్ అల్లు అర్జున్. సో మై స్టేట్మెంట్స్ వాస్ రైట్ అండ్ హైకోర్టు తీసుకున్న డెసిషన్ కూడా కరెక్ట్ అయింది కాబట్టి బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ కు ఇంటరిం బెయిల్ వచ్చింది, క్వాష్ చేయలేదు. ఎస్, మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. మధు, అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చింది, ఆయన జైలుకి వెళ్ళిన కొద్దిసేపటికే హైకోర్టులో ఇంటరిం బెయిల్ వచ్చింది. అల్లు అర్జున్ మామ కూడా మాట్లాడారు. ఫస్ట్ రియాక్షన్ ఆయన ఆర్టీవీతోనే మాట్లాడారు. ఇప్పుడేంటి చెంచల్ కూడా జైలు దగ్గర యాక్టివిటీ ఏం కనిపిస్తోంది? ఎగ్జాక్ట్లీ, భారీగా అభిమానులు చేరుకున్నారు. ఇక్కడ చాలా ఆసక్తిగా ఉంది, విజువల్స్ చూడొచ్చు, కోలాహలంగా ఉంది, మొత్తం చాలా పెద్ద ఎత్తున వీళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బెయిల్ వచ్చింది కాబట్టి కొద్దిసేపట్లో బయటికి రానున్నారు. అఫీషియల్ ప్రాసెస్ ప్రకారం అయిపోయిన తర్వాత బెయిల్ లోపల సబ్మిట్ చేయడానికి వెళ్తా ఉన్నారు, బెయిల్ పేపర్స్. సో అల్లు అర్జున్ మామ వచ్చారు, లీగల్గా మాట్లాడుతూ ఉన్నారు. అయిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఈరోజు చెంచల్ కూడా జైలు గోడల మధ్యకి గేటు లోపలికి వెళ్ళారు. అల్లు అర్జున్ లోపల వరకు వెళ్ళారు, చెంచల్ కూడా లోపలికి, కానీ రిమాండ్ కాలేదు. బ్యారెక్లోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. వెంటనే బెయిల్ పేపర్స్ని సబ్మిట్ చేయనున్నారు కాబట్టి బయటకు వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్ మామ శేఖర్ రెడ్డి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయన కూడా అధికారులతో కాంటాక్ట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వరుసగా ఫోన్లు చేస్తూ ఉన్నారు. లోపలికి వెళ్తా ఉన్నటువంటి విజువల్స్ బ్యాక్ సైడ్ మనం చూస్తూ ఉన్నాం. సో కొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ పుష్ప 2 బయటికి రానున్నట్టుగా తెలుస్తూ ఉంది. పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు, వాళ్ళంతా కూడా చాలా మంది ఇక్కడికి ఆసక్తిగా చూడడానికి వచ్చారు. అల్లు అర్జున్ బయటకు వస్తుంటే చూడాలన్నటువంటి విజువల్స్ కోసం వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం అంటే అరవింద్ గానీ ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ కనిపిస్తున్నారా? చిరంజీవి గానీ పవన్ కళ్యాణ్ ఏదైనా అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది? ఆయన హైదరాబాద్కి బయలుదేరి వచ్చారు. అల్లు అర్జున్ అరెస్ట్ వార్త తెలిసిన వెంటనే ఎవరైనా అక్కడికి జైలు దగ్గరికి వస్తున్నారు? ఇంకెవరైనా నిజంగా నిజంగానే అల్లు అండ్ మెగా ఫ్యామిలీలో ఒక బిగ్ సంబంధించిన ఒక వైబ్రేషన్, మార్నింగ్ నుంచి ఒక బిగ్ షేక్ జరిగిందని చెప్పుకోవచ్చు. జరిగినటువంటి పరిణామాలు కూడా ఎవరికీ తెలియకుండా డైరెక్ట్గా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి చిక్కడపల్లి నుంచి గాంధీ హాస్పిటల్, గాంధీ నుంచి మెజిస్ట్రేట్ నుంచి డైరెక్ట్గా చెంచల్ కూడా తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. ఈ పరిణామాలన్నీ కూడా చాలా అనూహ్యంగా చోటు చేసుకోవడంతో మిగతా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఒకరికొకరు కమ్యూనికేట్ అయ్యేటువంటి లోపలనే చెంచల్ కూడా జైల్లో అల్లు అర్జున్ వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా ర్యాపిడ్గా, చాలా ఫాస్ట్గా పోలీసులు మూవ్ అయ్యారు. రిమాండ్ రిపోర్టు తయారు చేయడం కావచ్చు, ఆయన లోపలికి తీసుకెళ్లేటువంటి విధానం కావచ్చు. ఇప్పటికే ప్రతిపక్షాలు ఇటు బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు చేస్తూ ఉన్నాయి అల్లు అర్జున్ కక్షపూరితంగా కేవలం రేవంత్ రెడ్డి పేరు తీసుకొని. ఇది తెలంగాణ పోలీసులకు బిగ్ షాక్ అండ్ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా బిగ్ షాక్ అని చెప్తున్నారు. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మాత్రం ఇది గుడ్ న్యూస్. కోర్ట్ ఆర్డర్స్ ఏంటి అనేది, కోర్ట్ అబ్జర్వేషన్స్ ఏంటి అనేది కూడా మరి కొద్దిసేపట్లో మీకు మేము అందించబోతున్నాం. కోర్టులో జరిగిన వాదనలను మినిట్ టు మినిట్ తెలుగులో మీకు అందించాం. కోర్టులో ఎటువంటి వాదనలు జరుగుతున్నాయి, అల్లు అర్జున్ వైపున మెరిట్స్ ఏంటి, పోలీసుల వైపున డిమెరిట్స్ ఏంటి, పీపీ వాదనలో ఉన్న డిమెరిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాం. ఒకసారి చెంచల్ కూడా జైలు దగ్గరికి వెళ్దాం. చెంచల్ కూడా జైలు దగ్గర నుంచి మా ప్రతినిధి సచిన్ కూడా అందుబాటులో ఉన్నారు. సచిన్, మొత్తానికి అల్లు అర్జున్కి ఉదయం నుంచి జరిగిన ఉత్కంఠ, అల్లు అర్జున్కి రిమాండ్ విధించిన తర్వాత హైకోర్టులో మధ్యంతర బెయిల్ వచ్చింది. ఇప్పుడు చెంచల్ కూడా జైలు దగ్గర ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? రోహిత్, నిజంగా హై వోల్టేజ్ డ్రామా నెలకొంది. దాదాపుగా సాయంత్రం 4 గంటల తర్వాత ఇక్కడ హై వోల్టేజ్ నెలకొందని చెప్పుకోవాలి. ఓ పక్క పోలీసుల భద్రత, మరోపక్క ఫ్యాన్స్. ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే కొద్దిసేపటి క్రితం వరకు కూడా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఇక్కడికి వచ్చిన సందర్భంలో కూడా ఆర్టీవీతో మాట్లాడే ముందు కూడా ఆయన ఆ వెహికల్లోనే ఉండిపోయారు, బయటికి రాలేదు, మాట్లాడలేదు, పిలిస్తే పలకట్లేదు, ఆయన సమాధానం చెప్పలేదు. అటువంటి టెన్స్ సిచ్యువేషన్, ఫ్యామిలీకి ఎటువంటి టెన్స్ సిచ్యువేషన్ చూస్తాం. ఈ నేపథ్యంలోని ఒక్కసారి చూస్తే 4 o'clock విజువల్కి ఇప్పుడు విజువల్ కంపేర్ చేసి చూపించారు.
చూపించే ప్రయత్నం చేశాను. ఒక్కసారి ఇలా ప్యాన్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు మన వీడియో జర్నలిస్ట్ విజయ్. సిచ్యువేషన్ చూడొచ్చు, ఇంతవరకు కూడా ఎవరూ కనిపించలేదు. కానీ ఇప్పుడు ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా ఫ్యాన్స్తో కిక్కిరిసిపోయింది. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎవరికి వచ్చారు అర్థం కాని సిచ్యువేషన్ ఉందనే చెప్పుకోవాలి. సో పూర్తిగా చెంచల్ కూడా మీరు చూసుకుంటే ఇది కొద్దిసేపటి వరకు కూడా పూర్తిగా ఆన్ హోల్డ్ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఖాళీగా ఉన్న సిచ్యువేషన్. కానీ ఇప్పుడు చూసుకుంటే రైట్ మధు రైట్ రోహిత్ ఒకసారి మధు దగ్గరికి వెళ్తున్నారు. సమ్ అప్డేట్. ఎగ్జాక్ట్లీ అర్నాబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర తీర్పు ఆధారంగా బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు ఇచ్చింది కేవలం మధ్యంతర బెయిల్ మాత్రమే. ఇప్పుడు మాత్రమే బెయిల్ ఇచ్చారు. రెగ్యులర్ బెయిల్ కోసం మళ్ళీ హైకోర్టులో ఆయన పిటిషన్ వేసుకోవాలనేటువంటిది బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అంతా ఉంది. సో ఇది మధ్యంతర బెయిల్ వచ్చింది. మొత్తానికైతే చెంచల్ కూడా జైలు నుంచి గేలు గేట్ నుంచి జైలు గోడల వరకు లోపల వరకు వెళ్ళారు. కానీ అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళనున్నారు. ఈ రోజు రాత్రి మళ్ళీ ఇంటికి చేరుకొని ఉన్నారు. కుటుంబ సభ్యులంతా వచ్చారు. కాబట్టి ఇది సిచ్యువేషన్. నిజంగా అర్నాబ్ గోస్వామికి సంబంధించినటువంటి మహారాష్ట్రకి సంబంధించిన కేసుని అక్కడ ల్యాండ్ జడ్జ్మెంట్ గా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. రోహిత్ మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద డే రోజు మీరు చెబుతుంది అదే, దిస్ ఈస్ గోయింగ్ టు బి మహాకుంభమేళాకు సంబంధించి కూడా ఇంపాక్ట్ చూపించబోతోంది. రిమెంబర్ మై వర్డ్ ఆర్టీవీ చెబుతోంది, ఈ రోజు చెబుతోంది, గుర్తుపెట్టుకోండి. కుంభమేళాకు సంబంధించి కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో జనం వస్తారు కాబట్టి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ రోజు సిచ్యువేషన్ మీరు చూశారు. సో ఈ రోజు వచ్చే అవకాశం ఉందా? పోలీసు వర్గాలతో కూడా మీరు మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు కానీ ఎవరు చెప్పలేదు. కానీ ఎటువంటి సినారియో ఉంది మధు? బయటికి రానున్నారు కొద్దిసేపట్లోనే అల్లు అర్జున్. బ్యారక్ లోకి వెళ్ళక ముందుకే జైలు లోడ్ గోడల వరకు వెళ్ళారు. కానీ బ్యారక్ లో ఆయనకు సంబంధించినటువంటి సెల్ అలాట్మెంట్ చేయక ముందుకే, ఆయనకు దానికి సంబంధించినటువంటి అఫీషియల్ ప్రాసెస్ కంప్లీట్ కాకముందుకే బెయిల్ అంశం తెరపైకి వచ్చింది. కాబట్టి కొంతమంది మాట్లాడే ప్రయత్నించారు. మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే? అది ఆయనది ఏం తప్పు ఉంటుంది సార్ దీంట్లో? ఇప్పుడు క్రౌడ్ ఇంతమంది వచ్చిండ్రు, ఇప్పుడు ఎట్లా తప్పడతాము? ఆయన సినిమా తీసుడు వచ్చిండు, ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, ఓకే, అది ఇవ్వకపోవచ్చు. కానీ ఆయన మనం తప్పు పట్టలేం. ఎందుకు పట్టలేమంటే మేము ఫ్యాన్స్, ఆయన మాకు చెప్పలేదు కదా సినిమాకి రామని. అని చెప్పిన అయింది, గతం ఏదో జరిగింది అల్లు అర్జున్ ఫ్యానా సార్? మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ సార్. నేను ఎక్కడి నుంచి వచ్చారు? నేను నిజామాబాద్ నుంచి వచ్చిన. అదే నిన్నటి నుంచి చూస్తున్నాను, అక్కడి నుంచి వచ్చిన. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఏది అన్నా తెలిసి రాదు, జరగని సంఘటన అట్లా జరగకూడదు, అది జరిగింది. కానీ అదంతా కోర్టులో హీరింగ్ జరిగింది. ఇప్పుడు బెయిల్ వచ్చింది, బయటకు రాబోతున్నారు. ఏమనిపిస్తుంది యాజ్ అ ఫ్యాన్ గా మీకు? సార్ నాకు ఫ్యాన్గా ఏమనిపిస్తుంది అంటే ఆయన చేసిన తప్పేంటి, ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చారా అనేదే మా బాధ. ఎందుకంటే ఆయన కావాలని చేయలేదు కదా, అది జరిగింది అంతే. మేము ఏమంటున్నాం అంటే అలా ఉండే తప్పు పట్టాలి. కాకపోతే ఇలాంటి ఇంకొకసారి జరగకుండా చూడాలి, జరిగేటట్టు ఆయన ఇది చేయకూడదు, నెక్స్ట్ టైం ఇలా జరగకూడదు. ఇలా కానీ ముఖ్యమంత్రి మాత్రం చట్టం తన పని తాను చేసుకు వెళ్ళిపోతుంది అంటున్నారు రేవంత్ రెడ్డి. సార్ ముఖ్యమంత్రి ఏమంటారంటే ఆయన చెప్తున్నాడు నాకు సంబంధం లేదంటున్నారు. సంబంధం లేనిది ఏది జరగవు సార్, జరగాల్సింది జరుగుతూనే ఉంటాయి. కానీ నేనేమంటున్నానంటే నా వర్షన్ ఏంటి అంటే ఇలా ఒకే హీరో కాదు కదా, క్రౌడ్ వస్తారు, జరుగుతుంది. కానీ అలా జరగకూడదు అని మనం కోరుకుంటాం అందరం. అంటే ఇక్కడ అల్లు అర్జున్ సంబంధించి కోరండి కేసు పెట్టారు అనుకుంటున్నారా మీరు? సార్ కోరండి కేసు పెట్టారు అనుకుంటున్నారు? ఇది నేను గవర్నమెంట్ ఆయన చెప్పట్లేదు, కాకపోతే చట్టం తాను పైన తాను చేసుకున్నారే అంటున్నారు. దానిపైన చట్టం పైన మాకు నమ్మకం ఉంది. చట్టం అల్లు అర్జున్కి ఏం కాదనే మేము భావిస్తున్నాము. మేము ప్రార్థన కూడా చేసుకుంటున్నాము. రైట్ ఒక్కసారి మీరు చూడొచ్చు, ఒక్కసారి హంగామా హడావిడి రెండు పెరుగుతున్నాయి. అల్లు అర్జున్ మామ అని బయటకు వస్తున్న సందర్భం. రైట్ చంద్రశేఖర్ రెడ్డి గారు కలిసిన తర్వాత చంద్రశేఖర్ గారు మాట్లాడారా? ఏమన్నారు ఆయన? ఆయన ఏమన్నారు చంద్రశేఖర్ గారు? ఆయన రియాక్షన్ ఏంటండి? ఏమన్నారు ఆయన? వాట్ ఈస్ ఫీలింగ్? సార్ బయటకు వస్తారా ఆయన? వీళ్ళని అడగండి సార్. అల్లు అర్జున్ గారి రియాక్షన్ ఏంటి సార్? సార్ ఆయన ఏమన్నారండి? ఫ్యాన్స్ వెయిటింగ్ సార్, ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఆల్ రైట్ సో సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. రోహిత్ ఇప్పుడే కంచర్ల చంద్రశేఖర్ ఆయన వెళ్ళారు. ఆయన కాస్త ఆయన ఫేస్లో చూస్తూ కాస్త ఒక చిన్న టెన్స్, కొంచెం సంతోషం, ఈ రెండు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయనే చెప్పుకోవాలి. మరి కాసేపట్లో ఓకే రైట్ మధు అప్డేట్ ఉంది. రోహిత్ యు వాంట్ టు సే సంథింగ్? మధు ఏమంటున్నారు?
ఎగ్జాక్ట్లీ జస్ట్ సచిన్ మీరు కొంచెం అందుబాటులోనే ఉండండి. ఒకసారి అల్లు అర్జున్ ఫోటోగ్రాఫర్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆయన భావోద్వేగానికి లోనవుతున్నారు. ఉదయం నుంచి కూడా చోటు చేసుకున్న హైడ్రామా. అల్లు అర్జున్ ఇప్పుడు చంచల్ కూడా జైలుకి వెళ్ళారు. ఆయన